అందరికీ నమస్కారం అండి. కథ పేరు శిశిరంలో వసంతం. రాసినవారు శారద వల్లూరి. చదువుతున్నది పద్మావతి. అరుంధతి ఆలోచనలు కూతురు చుట్టూ తిరుగుతున్నాయి. తను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తే నీ కర్మ నువ్వు అనుభవించు అని వెళ్ళిపోతుందా అనుకుంటూ బాధపడుతుంది 62 ఏళ్ల అరుంధతి. అరుంధతికి చిన్నతనంలోనే భర్త పోయాడు. గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం చేసేవాడు. దాంతో అరుంధతికి కారుణ్య నియామకం కింద రెవెన్యూ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. అరుంధతి 10th వరకు చదువుకుంది. అప్పటికే కూతురు 5వ క్లాస్ చదువుతోంది. కూతుర్ని తీసుకొని తను పనిచేస్తున్న ఊరికి వచ్చి అక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది. కూతురు శిరీష కూడా బాగా చదివేది. తల్లి సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చే వరకు గేటు దగ్గరే ఎదురు చూస్తూ కూర్చుండేది. రాత్రి కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు భోజనాలు చేసేవారు. కాలం గడుస్తోంది. శిరీష డిగ్రీ వరకు వచ్చింది. అరుంధతి ప్రైవేటుగా BA పాస్ అయింది. జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చింది. ఆఫీస్లో లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పనిచేసేది. తోటి పిల్లలతో తన కూతురు సమానంగా ఉండాలని ఆ వచ్చిన జీతంతో చిట్టీలు వేసి బంగారం చేయించేది. ఆఫీస్లో అందరూ డిగ్రీ అయిన తర్వాత BEd చేయించమన్నా కూతురికి ఇష్టమని MScలో జాయిన్ చేసింది. సిటీలో హాస్టల్లో పెట్టింది. తలకు మించిన భారమైనా కూతురి కోసం భరించింది. శిరీష ఒకరోజు ఒక అబ్బాయిని తీసుకొని ఇంటికొచ్చింది. అమ్మా, ఇతను కిషోర్, నా క్లాస్మేట్. మేమిద్దరం ఇష్టపడ్డాం. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. అదేమిటే, వాళ్ళ గురించి ఏమీ తెలియదు, పెళ్ళంటే మాటలా? అతను ఎటువంటి వాడో, వాళ్ళ కుటుంబం ఎటువంటిదో తెలియకుండా అప్పుడే పెళ్ళి అంటావేం? మనకా మగదక్షత లేదు, వెనక ముందు చూడొద్దా అంది ఆందోళనగా. శిరీషకి ఇప్పుడే పెళ్లి చేయటం అరుంధతికి ఇష్టం లేదు. ఉద్యోగం వచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత చేద్దాం అనుకుంది. కూతురు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. అందుకే అమ్మా, సంబంధం నేనే తెచ్చుకున్నాను, నువ్వు వచ్చి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళందరూ మంచివాళ్లే, నువ్వేం కంగారు పడకు అని చెప్పి సిటీకి వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళి కోలికి తయారుతో చెప్తే నువ్వు ఇప్పుడే శిరీషకు పెళ్లి చేయనన్నావు కదా, మళ్ళీ ఇప్పుడేంటి అంది. కూతుర్ని బయట పెట్టుకోవటం ఇష్టం లేక ఎప్పటికైనా చేయాలి కదా, మంచి సంబంధం వచ్చింది, చేసేద్దామని అనుకుంటున్నాను. రేపు ఆదివారం నువ్వు మీ ఆయన రండి, ముగ్గురం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం అంది అరుంధతి. సిటీకి వెళ్ళి కూతుర్ని తీసుకొని పెళ్లివారింటికి వెళ్ళారు. ఇల్లు పెద్దది, స్థితివంతుల్లాగే ఉన్నారు. వాళ్ళకు కూతురు ఒక కొడుకు. కూతురికి పెళ్ళై అమెరికాలో ఉందంట. పెళ్ళికొడుకు తండ్రి ఓ చిన్న కాంట్రాక్టర్. వీళ్ళని చూసి సాదరంగా ఆహ్వానించాడు. మాకు కట్నాలు ఏమీ వద్దు, పెళ్లి గ్రాండ్గా చేయండి అన్నాడు పెళ్ళికొడుకు తండ్రి. ఆ ఇంటిని చూసిన తర్వాత కూతురు అదృష్టానికి పొంగిపోయింది. కానీ అదే సమయంలో డబ్బు గురించి ఆందోళన చెందింది అరుంధతి. ఆఫీస్ వాళ్ళ సహాయం, చిట్టీలు కట్టిన డబ్బు, PF విత్డ్రా చేసి మొత్తానికి పెళ్లి ఘనంగా చేసింది. చీర సారె అన్నీ ఘనంగా పెట్టింది. మొదటి పండక్కి శిరీషే తల్లిని అడిగి బైక్ కొనిపించింది. కిషోర్ అరుంధతి పరిస్థితి తెలిసి వద్దన్నా, మా అమ్మ నాకు కాక ఇంకెవరికి పెడుతుంది అని వద్దంటున్న అతన్ని వారించింది. పెళ్ళైన 2-3 ఏళ్లకి శిరీష, కిషోర్ అమెరికా వెళ్ళిపోయారు. బాధపడుతున్న అరుంధతితో, అమ్మా నిన్ను వదలం, మేం కొంచెం సంపాదించుకున్న తర్వాత 2-3 ఏళ్లకి మళ్ళీ వచ్చేస్తామని తల్లిని సముదాయించింది. ఆఫీస్లో అందరూ ఒక్కగానొక్క పిల్లని అమెరికా పంపుతున్నావేం, వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తారా ఏంటి అన్నా మౌనంగా ఉండిపోయింది. ఈలోగా అరుంధతిని పాస్పోర్ట్కి వీసాకి అప్లై చేసుకోమని చెప్పింది. 2 ఏళ్ల తర్వాత శిరీష నెల తప్పటంతో అరుంధతి లీవ్ పెట్టుకొని పురుడు పోసి 5వ నెల వరకు అక్కడ ఉండి వచ్చింది. కూతురు వెళ్ళినా పిల్ల మళ్ళీ రాలేదు. అరుంధతి రకరకాల సెలవులు పెట్టుకొని వెళ్తూ వస్తూ ఉండేది. శిరీష వస్తానని చెప్పిన 3 సంవత్సరాలు ఎప్పుడో దాటిపోయాయి. ఆఫీస్లో అందరూ గుసగుసలాడుకున్నారు. శిరీష అరుంధతి రిటైర్మెంట్ టైంకైనా వస్తుందా అని అనుకున్నారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రిటైర్మెంట్ టైంకి వచ్చి అరుంధతిని సంతోషపెట్టింది. అరుంధతికి పట్టపగ్గాలు లేవు. ఆఫీస్లో అందరికీ మనవరాల్ని కూతుర్ని పరిచయం చేసి పెద్ద పార్టీ ఇచ్చింది. శిరీష వచ్చిన తర్వాత నెమ్మదిగా తల్లితో చెప్పింది. అమ్మా, నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాకు ఇవ్వమ్మా, నీకు మాత్రం ఎవరున్నారు? నేను తప్ప, పిల్ల పెద్దదవుతుంది కదా, చదువులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. నా గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి నిన్ను పర్మనెంట్గా తీసుకెళ్ళిపోతాను, నా దగ్గరే ఉంచుకుంటా. శిరీష వచ్చిన తర్వాత నెమ్మదిగా తల్లితో చెప్పింది. అమ్మా, నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాకు ఇవ్వమ్మా, నీకు మాత్రం ఎవరున్నారు? నేను తప్ప, పిల్ల పెద్దదవుతుంది కదా, చదువులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. నా గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి నిన్ను పర్మనెంట్గా తీసుకెళ్ళిపోతాను, నా దగ్గరే ఉంచుకుంటా. నేను ఇక్కడికి వద్దామంటే అక్కడంత జీతాలు రావు, అక్కడ సౌకర్యాలకు అలవాటు పడ్డ వాళ్ళం, ఇక్కడ ఉండలేం, అందుకని అంది శిరీష. అవును, తన అన్నదాంట్లో తప్పేముంది, నన్ను కూడా తీసుకువెళ్తా అంటుంది. మారు ఆలోచన లేకుండా అరుంధతి డబ్బంతా ఇచ్చేసింది.
నెలవారీ పెన్షన్ నాకు చాలనుకుంది. శిరీష అమెరికా వెళ్ళి నెలలు గడుస్తున్నా కానీ అరుంధతిని రమ్మని ఏ ఫోను లేదు. అరుంధతికి జ్వరం వస్తే చుట్టుపక్కల వాళ్లే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వారం రోజుల పాటు వాళ్లే దగ్గరుండి ఆదుకున్నారు. జ్వరం తర్వాత అరుంధతి మానసికంగా కుంగిపోయింది. ఈ మధ్య శిరీష నుంచి ఫోన్ రావటం లేదు. ఏమై ఉంటుంది అనుకుంటూ తనే ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని ఫోన్ పెట్టేసింది. దాంతో అరుంధతి ఆశలు ఆవిరైపోతున్నాయి. మనశ్శాంతిగా ఉంటుందని గుడికి వెళ్తే శిరీష ఫ్రెండ్ కమల కనిపించింది. కమల చెప్పిన మాటలు విని అరుంధతి గుండె బద్దలైంది. శిరీష అమెరికాలో ఇల్లు కొనుక్కున్నట్లు, ఇండియాకే రాను, ఒకతే కూతురు అన్నప్పుడు మా అమ్మాయి అర్థం చేసుకొని తన భవిష్యత్తును తను చూసుకోవాలి. అయినా ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత తమను చూడాలని ఏ తల్లిదండ్రులు అనుకోకూడదు అంది అని కమల చెప్పింది. ఆ మాటలకు అరుంధతి గుండె బద్దలైంది. మగతోడు లేకపోయినా దాన్ని ఎంత చదివించాను, ప్రతి విషయంలోనూ దాని వెన్నంటి ఉన్నాను కదా అనుకుంటూ ఒక రకమైన నైరాశ్యంలో పడిపోయింది. గుండెల మీద తన్నింది. కన్నతల్లి అనే మమకారం లేకుండా ఇంత కృతజ్ఞతగా ఉంటుందా? చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతుంది అరుంధతి. ఇక్కడ ఉండటం ఇష్టం లేక అనాథ శరణాలయానికి వెళ్ళిపోదామని నిశ్చయించుకుంది. కూతురు ఉండి తను అనాథ అయింది. పాత పెట్టెలన్నీ సర్దుతుంటే పెట్టెలో అడుగున ఒక స్థలం డాక్యుమెంట్ కనిపించింది. అరుంధతి భర్త ఎప్పుడో కొన్న స్థలం డాక్యుమెంట్ అది. ఇంతవరకు తనకి గుర్తు రాలేదు. దాన్ని తీసుకొని మంగతాయారు భర్త దగ్గరికి వెళ్ళింది. స్థలాన్ని అమ్మటానికి నిశ్చయించుకుంది. స్థలం అమ్మితే 20 లక్షల వరకు వస్తాయని తెలిసింది. దాంతో ఒక మంచి ఆలోచన వచ్చింది. తన ఆఫీస్లో రిటైర్ అయిన ఎంప్లాయీస్తో మాట్లాడి వారిని సభ్యులుగా చేసి హ్యాపీ హోమ్ ఏర్పాటు చేసింది. రిటైర్ అయిన వాళ్ళు, సింగిల్గా ఉన్న వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వచ్చు. పని వాళ్ళని, ఆఫీసు స్టాఫ్ను పెట్టి అవసరమైన వాళ్ళకి కేర్ టేకర్స్ను కూడా ఏర్పాటు చేసింది. కొద్ది కాలంలోనే హ్యాపీ హోమ్ మంచి పేరు తెచ్చుకుంది. అరుంధతి ఒకరోజు రిజిస్టర్ చూస్తుంటే ఒక పేరును చూసి ఆశ్చర్యపోయి క్లర్క్ని పిలిచింది. ఈవిడెవరు? ఈవిడ వివరాలు చెప్పు, ఒకసారి నా దగ్గరికి తీసుకురా అంది. అలాగే మేడం, అమెరికా నుంచి వచ్చారంట, ఎవరూ లేరట, భర్త పోతే ఇండియా వచ్చేసారట, అనాథట, ఆవిడని ఇప్పుడే తీసుకువస్తాను అంటూ వెళ్ళి 5 నిమిషాల్లో సన్నగా చామన ఛాయ రంగులో ఎంతో ధైర్యాన్ని నింపుకున్న మొహంతో ఒక మహిళను వెంట పెట్టుకొని వచ్చింది. ఆ స్త్రీ తలవాల్చుకునే, నేను ఎవరీ లేని అనాథని, మీ హోమ్ గురించి తెలిసి వచ్చాను అంటూ చేతులు జోడించి కళ్ళనీళ్లు పెట్టుకుంది. అరుంధతి లేచి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, నువ్వు శిరీష కదా అంది ఆశ్చర్యంగా. అప్పుడు తలెత్తింది అమ్మ నువ్వా? నాకు తెలియకుండానే నీ ఆసరా కోసం వచ్చాను అంది ఏడుస్తూ. అసలు ఏమైంది? అల్లుడు మనవరాలు ఎక్కడా? నిన్ను ఇలా అనాథలా ఎందుకు వదిలేశారు అని అడిగింది అరుంధతి. చెబుతానమ్మా, నేను నీకు చేసిన ద్రోహం మళ్ళీ నాకే చుట్టుకుంది. చేసిన పాపం ఊరికే పోదు అంటారు కదా అంటూ చెప్పటం మొదలెట్టింది. పాపాయి 5వ క్లాస్ చదువుతోంది. అంతవరకు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఒకరోజు కారు యాక్సిడెంట్లో పాపాయికి దెబ్బలు తగిలి కాలు ఫ్రాక్చర్ అయింది. నేను ఉద్యోగానికి సెలవు పెట్టి దాన్ని చూసుకోవాల్సి వచ్చింది. అది ఎప్పటికీ కోలుకోకపోవడంతో ఉద్యోగానికి రిజైన్ చేశాను. కాళ్ళకి ఫిజియోథెరపీలు చేస్తూ ఇంట్లోనే ఉండిపోయాను. తర్వాత అది రికవరీ అయింది, కానీ నాకు మళ్ళీ ఉద్యోగం రాలేదు. అది పెద్దదైంది, డిగ్రీ అయి జాబ్ చేస్తుంది, అంతా బాగానే ఉంది అనుకునే టైంకి ఆయనకి బీపీ పెరిగి హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. దాంతో నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అది ఆఫీస్లో పనిచేసే అమెరికన్ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అమెరికన్ సిటిజన్ కదా. ఇండియాలో పుట్టిన నేనే తల్లిని వదిలేసినప్పుడు దానిని అనుకోవటం అనవసరం. దేవుడు నాకు ప్రాయశ్చిత్తం చేశాడు అంటూ తల్లిని పట్టుకొని రోదించింది. బాధపడకు, ఆకురాలే వయసులో ఉన్న నాకు మళ్ళీ వసంతంలా నా జీవితంలో ప్రవేశించావు. నేనే కాదు, ఈ హ్యాపీ హోమ్ అంతా నీకు అండగా ఉంటుంది. ఇది మన అందరిది అంటూ కూతుర్ని అక్కును చేర్చుకుంది అరుంధతి. కథ సమాప్తం.